మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రైతు రుణమాఫీతో కొత్త చరిత్ర. ఏడాదిలో రూపాయలు 21,000 కోట్లతో 25 లక్షల మందికి లబ్ధి అంటూ వార్త తీసుకొచ్చింది. ఇక్కడ మొత్తం మీద ఈనాడు బ్యానర్ ఐటమ్ గా నిన్న జరిగినటువంటి రైతు రుణమాఫీ సభ 100% విజయవంతం జరిగిందని చెప్పుకోవచ్చు. రైతులు మొత్తం మీద 2 లక్షల రుణమాఫీ 100% జరిగిందని చెప్పుకోవచ్చు. దేశంలో సాగుకు ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే. పాలమూరు ప్రగతికి కేసీఆర్ కుటుంబం మోకాళ్ళట్టు. మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి 20 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తా. 5 ఏళ్లలో ఈ ప్రాంతానికి రూపాయలు 1,00,000 కోట్లు తెస్తా. రైతు పండగ ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం మీద ఒకటే సంవత్సరంలో అంటే కాక 10 ఏళ్లలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి 4 దఫాలుగా చేసిండు. కానీ అది 10 ఏళ్ల కాలం పట్టింది. కానీ ఇక్కడ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు ఒకటే సంవత్సరంలో, ఒక్క సంవత్సరం పూర్తి కాకముందే మొత్తానికి మొత్తం రైతులకు 100% 2 లక్షల రుణమాఫీ జరిగిందని చెప్పుకోవచ్చు. అడప కొత్త గొప్ప ఉన్నది, అది 100% అయిపోతుంది అంటూ వార్త. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ సభకు హాజరైన ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటూ ఇక్కడ చిత్రంలో పెద్దగా ఫోటో వేసింది. ఇక్కడ పారిశ్రామిక వాడకు 1,300 ఎకరాలు ఉండొద్దా అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కేసీఆర్ కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, కానీ కొడంగల్లో యువత ఉద్యోగులకు 1,300 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఉండకూడదా? ఇక్కడ పుట్టి ఇక్కడే మట్టిలోనే కలిసే వాణ్ణి. ఈ ప్రాంతంపై నాకంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉండదు. ఇక్కడ పారిశ్రామిక వాడ తీసుకువచ్చి 25,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది అంటూ వార్త వేసుకుని వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయకుండానే కోకాపేటలో భూములు అమ్మకుండానే రైతులకు రుణమాఫీ చేసింది. మేం ఏడాదిలో 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 1 కోటి మంది మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్ అందించాం. కేసీఆర్ చేసిన రూపాయలు 7 లక్షల కోట్ల అప్పుకు ఏడాదిలో రూపాయలు 60,000 కోట్లు వడ్డీ కడుతున్నాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘంటాస్పదంగా ఆయన నిన్న సభలో క్లారిటీగా చెప్పిండు. మేమేం చేసింది, నువ్వేం చేసింది, నువ్వు ఎంత అప్పు తీసుకొచ్చినావో అప్పుకు వడ్డీ మేము ఎంత కడుతున్నామో మొత్తం క్లారిటీగా చెప్పిండు. నీ లెక్క ఆడమ్మి ఈడమ్మి నేను చేయలే, ప్రభుత్వాన్ని నడపలేదు. కోకాపేటలో భూములు అమ్మకుండానే మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. మాది ప్రజా ప్రభుత్వం, రాష్ట్రం తెచ్చుకున్నది రైతు కళ్ళల్లో ఆనందం చూసేందుకే. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద మాది ప్రజల ప్రభుత్వం, ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడానికే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. గతంలో 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇది 2వ పేజీలోని వార్త ఇది. కదిలి వచ్చిన కర్షక లోకం, కిక్కిరిసిన స్టాళ్లు, ఆకట్టుకున్న ప్రదర్శనలు అంటూ 2వ పేజీలోని వార్త ఇది కూడా. వణకిస్తున్న పేంజల్, తమిళనాడులో తీరాన్ని తాకిన తుఫాను, ఏపీలోను విస్తారంగా వానలు, నీట మునిగిన చెన్నై విమానాశ్రయం, పలు విమాన సర్వీసులు రద్దు అంటూ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద వణకిస్తున్న పేంజల్ తుఫాను మన తమిళనాడు తీరాన్ని దాటి ఆంధ్రకు కూడా వచ్చి మొత్తం మీద ఏపీలోను విస్తారంగా వర్షాలు పడుతున్నాయి అంటూ వార్త తీసుకొని వచ్చింది. నీట మునిగిన చెన్నై విమానాశ్రయం, మొత్తం మీద నిన్న విమానాశ్రయం మొత్తం కొన్ని గంటల వరకు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా ఆపిరు. పలు విమాన సర్వీసులు మొత్తం రద్దు చేసినట్టు వార్తలకడి. సెటిల్మెంట్ తేదీ వరకు పిఎఫ్ పై వడ్డీ, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనం, పాత బకాయిలపై యజమానులకు జరిమానా రద్దు, ఈపీఎఫ్ లో ట్రస్ట్ బోర్డు సిఫారసు అంటూ 8వ పేజీలోని వార్త ఇది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం, నియామక ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ అంటూ 13వ పేజీలోని వార్త ఇది కూడా. అవినీటి తిమింగలం, నీటిపారుదల శాఖ
జేఈఈలు బంధువుల నివాసాల్లో అనీష సోదాలు. నికేష్ కుమార్ అరెస్ట్. రూపాయలు 17.73 కోట్లు అక్రమాస్తుల గుర్తింపు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లు. 100 కోట్లు కొల్లగొడుతుందని అంచనా. మొత్తం బఫర్ మింగిన ఘనుడు. అక్రమాలను సక్రమం చేయడంలో నిఖిల్ దిట్ట. ఎన్ఓసీలతో లూఠీ అంటూ 14వ పేజీలోని కథనం. మొత్తం మీద మనోడు తిమింగలమేని చెప్పుకోవచ్చు. మొత్తం బకాసురుడు మింగినట్టు మింగిడు. మొత్తం కోట్లలో అక్రమాలను సక్రమంగా చేయడంలో నిఖిల్ దిట్ట. మొత్తం మీద అక్రమాలు చేస్తూ అవి సక్రమం అని చెప్పుట్లో తోపుగాడు అన్నమాట. మొత్తం మీద ఇక ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే మొత్తం మీద భూ కబ్జాలు కానీ మొత్తం అక్రమ మార్గంలో పోయినోడు కానీ సక్రమంగా చేసుట్లో మనోడు ధారకరి అంట, తోపు అంట. తల్లి కుమారుడు క్లాస్మేట్స్ అంటూ వార్త వేసుకొని వచ్చి, తరగతి గదిలో రోషన్ అతడి తల్లి స్వర్ణలత అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ తల్లి కొడుకు ఇద్దరు క్లాస్మేట్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంపై నేడు ఛార్జ్ షీటు. జిల్లా నియోజకవర్గ స్థాయిలో ప్రజల ముందుంచుతాం కిషన్ రెడ్డి అంటూ 13వ పేజీలో వార్త. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నేడు ఛార్జ్ షీటు విడుదల చేయబోతున్నది కాంగ్రెస్ అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.